కాసేపట్లోనే కాళేశ్వరం కమిషన్ ముందుకు హరీష్ రావు రాబోతున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ తో భేటీ తర్వాత విచారణకు వెళతారు హరీష్. సో కమిషన్ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇస్తా అని చెప్తున్నారు. కొన్ని డాక్యుమెంట్స్ ను కూడా కమిషన్ కు అందజేస్తా అంటున్నారు హరీష్ రావు. దేవుడు రాజ్యాంగంపై నమ్మకం ఉన్న పార్టీ మాది, ఆరోపణల నిగ్గు తేలి మాకు న్యాయం జరుగుతుంది అంటున్నారు హరీష్ రావు. మాపై కోపంతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టారు అన్నారు. కావాలనే కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు హరీష్. చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో రాకేష్, ఎంతసేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది? అండ్ కమిషన్ ముందు హాజరు అవ్వడానికంటే ముందు కేటీఆర్ తో భేటీకి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. ఎంతసేపు విచారణ జరుగుతుంది అని ఎటువంటి డాక్యుమెంట్స్ ని హరీష్ రావు తీసుకువెళ్తున్నారు? ప్రస్తుతానికైతే తెలంగాణ భవన్లో ఉన్నారు హరీష్ రావు. కేటీఆర్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, కార్యకర్తలందరూ కూడా తెలంగాణ భవన్లో ఉన్నారు. సమావేశం జరుగుతుంది. 11 గంటలకి కమిషన్ టైం ఇచ్చింది. 11 గంటలకి కమిషన్ దగ్గరికి రావాలి. కాసేపట్లో బయలుదేరి ఎగ్జాక్ట్గా 11 o'clockకి కమిషన్ ముందుకు వస్తారు. ఘోష్ అప్పటికి అక్కడ మొత్తం కూడా అన్ని సిద్ధం చేసి ఉంటారు. చాలాసేపే ఈరోజు సుదీర్ఘ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఇరిగేషన్ పాత్ర కీలకం. ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు నుంచి చాలా విషయాలు రాబట్టే ప్రయత్నం ఇక్కడ కమిషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మొన్న ఈటెల రాజేందర్ దగ్గర నుంచి కేవలం ఫినాన్స్కి సంబంధించి, అప్పుడు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఫినాన్స్కి సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగింది. కానీ ఈరోజు టెక్నికల్గా ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్ రూపకల్పన ఏంటి, ప్రాజెక్ట్ రూపకల్పన చేసినప్పటి నుంచి అంచనాలు ఎలా పెరిగాయి, అంచనాలు పెరిగినప్పుడు క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారా, కమిటీలు ఏం చెప్పాయి, ఎక్స్పర్ట్ కమిటీ ఏం చెప్పింది, టెక్నికల్ కమిటీ ఏం చెప్పింది, క్యాబినెట్ సబ్ కమిటీ ఏం చెప్పింది, వీటన్నిటితో పాటు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయో కూడా అడుగుతారు. బహిరంగ విచారణ చేస్తారు. బహిరంగ విచారణ అడిగే ప్రశ్నలన్నీ కూడా ఈ రోజే కీలకం. కానీ 114వ సాక్షిగా ఈరోజు ఈ కేసులో విచారణ చేయబోతున్నారు. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో చాలా కీలకంగా ఉండేటువంటి ఈ మ్యాప్ని ప్రస్తుతం హరీష్ రావు లోపలికి తీసుకెళ్లబోతున్నారు. కమిషన్ ముందు ఈ మ్యాప్ పెట్టి మరి వివరించబోతున్నారు. ఎందుకంటే మొదటి క్వశ్చన్ మొన్న ఈటల రాజేందర్ని కూడా అడిగారు. అంతకుముందు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ని, ఇరిగేషన్ ఇంజనీర్ని, ఈఎన్సీని, డిజైన్ ఇంజనీర్లు అందరినీ కూడా అడిగిన ప్రశ్న ఒకటే, ఎందుకని తుమ్మిడిహట్టి నుంచి ఇక్కడటువంటి మేడిగడ్డకు బ్యారేజ్కి సంబంధించినటువంటి లొకేషన్ మార్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తుమ్మిడిహట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్, అప్పుడు ప్రాణహిత చేవెళ్ళగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ తర్వాత కాళేశ్వరంగా మారి ఇక్కడికి ఎందుకు బ్యారేజీని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, ప్రాజెక్ట్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి నిర్మించాల్సి వచ్చిందనే ప్రశ్నను అడుగుతారు. కాబట్టి దాన్ని వివరిస్తూ పూర్తిగా ఈ కాళేశ్వరం డయాగ్రామ్ని తీసుకెళ్తున్నారు. ఇదే డయాగ్రామ్ని హరీష్ రావు లోపలికి తీసుకెళ్తున్నారు. దీన్ని పెట్టి మరీ వివరించబోతున్నారు. మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కూడా దీన్నే ఆయన వివరించారు. ఎందుకని మార్చాల్సి వచ్చిందో, అంతకు పైన ఉన్నటువంటి ప్రాణహితకు సంబంధించినటువంటి వాటర్ సోర్సెస్ ఏంటి, అదేవిధంగా కిందకు మార్చడం ద్వారా జరిగేటువంటి లాభం ఏంటి, కెనాల్స్ ఎన్ని నిర్మించారు, పంప్ హౌస్ ఎన్ని నిర్మించారు, వీటన్నిటితో పాటు ఎందుకు బ్యారేజ్ నిర్మిస్తే కలిగేటువంటి లాభాలు, బ్యారేజ్ నిర్మించాలని సూచించింది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ జలవనరుల శాఖ, అదేవిధంగా మహారాష్ట్రతో ఉన్నటువంటి ఇబ్బందులు, వీటన్నిటి దృష్ట్యానే మార్చాల్సి వచ్చింది. రిటైర్డ్ ఇంజనీర్స్ మార్చొద్దని చెప్పారు అని దాంట్లో కూడా వాస్తవం లేదు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా చూపిస్తారు. అదేవిధంగా తుమ్మల చేసినటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి. అప్పుడు మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు కాళేశ్వరం పైన వేసినటువంటి సబ్ కమిటీలో ఆయన కూడా మెంబర్గా ఉన్నారని హరీష్ రావు చెప్తున్నారు. కానీ నేను మెంబర్గా ఉంది కాళేశ్వరం కమిటీలో కాదు, అది ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కమిటీ, కాళేశ్వరం మీద ఎలాంటి కమిటీ వేయలేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ని అసలు క్యాబినెట్ ముందుకే తీసుకురాలేదంటూ తుమ్మల నాగేశ్వరరావు కొన్ని కామెంట్ చేశారు. ప్రెస్ మీట్లో అఫీషియల్గా చెప్పారు. సో వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. అంతకు ముందే ప్రభుత్వం ఇచ్చినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్లో కూడా ఎక్కడ క్యాబినెట్ నిర్ణయం లేదు అని ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, ఇప్పుడు కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి తుమ్మల అఫీషియల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అవసరమైతే కమిషన్ ముందుకెళ్ళి ఈ విషయాన్ని చెప్తానంటూ చెప్పినటువంటి స్టేట్మెంటే ఇప్పుడు కీలకం కానుంది. దాని చుట్టే మొత్తం ఇప్పుడు ఈ విచారణ అంతా జరిగేటువంటి అవకాశం. ఎందుకు క్యాబినెట్లో పెట్టలేదు, క్యాబినెట్లో పెడితే ఈ మంత్రి ఎందుకు ఇలా చెప్పారు, క్యాబినెట్లో పెట్టినట్టుగా మీ దగ్గర ఆధారాలు ఏమన్నా, ఇంత పెద్ద ప్రాజెక్టు దాదాపు 80,000 పైచిలకు కోట్లతో చేపట్టినటువంటి ప్రాజెక్ట్ని ఎందుకని క్యాబినెట్ అప్రూవల్ లేకుండా నిర్మించారనే క్వశ్చన్స్ ఖచ్చితంగా హరీష్ రావుకి ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో తాను కూడా కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. ఆ డాక్యుమెంట్స్లో ఎలాంటి అంశాలను వివరిస్తారు, ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు, టెక్నికల్గా నిర్మాణ క్రమంలో కానీ నిర్మాణ లోపాలు కానీ ఏం లేవని ఎలా నిరూపిస్తారు, ఏం చెప్తారనేది కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. అదేవిధంగా ఎల్లుండి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అటెండ్ అవ్వబోతున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ 2 రోజులు కొంత హైప్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రైట్ రాకేష్.